చందమామ కథ తూరీగ పుట్టుక. క్రిందటిసారి ప్రొద్దుతిరుగుడు పువ్వు కథలో సూర్య మహారాజును గురించి కొన్ని చిత్రాలు విన్నాము. ఆయన కోట ఒకటి తూర్పు దిక్కున ఉన్నదని, ఆ మహారాజు ప్రతిరోజున ఉదయాన్నే 7 గుర్రాల రథం మీద బయలుదేరి ఆకాశం మధ్యగా పడమటి దిక్కుకు షికారు పోతూ ఉంటాడని విన్నాం కదా. సూర్య మహారాజు కోటలు చాలా అందమైనవి. వాటి ద్వారాలు, తలుపులు విలువైన చక్కటి మంచి ముత్యాలతో తయారైనవి. ద్వారాల తలుపులు తెరిచేందుకు, మళ్ళీ మూసేందుకు సుందరమైన ఒక దేవకన్య అక్కడ ఉంటుంది. ఆ దేవకన్య ధరించే జరీ దుస్తులు దగదగా మెరిసిపోతూ ఉంటాయి. ఆమె జుట్టు పొడవుగా, అందంగా బంగారు ఛాయతో నిగనిగలాడుతూ ఉంటుంది. ఆమె మంచి మనస్సు కలది. అందుకని ఆ దేవకన్యను చూస్తే అందరూ అభిమానం చూపుతారు. మానవులు, దేవతలు మాత్రమే కాదు, నోరు లేని జంతువులు, పక్షులు, వృక్షాలు కూడా ఆమె పైన ప్రేమ కలిగి ఉంటాయి. మహారాజు గారి కోటలో ఆ దేవకన్య చేయవలసిన పని ఒక్కటే. ఉదయాన్నే మహారాజు బయలుదేరేటప్పుడు రథం వెళ్ళటానికి తూర్పు కోట ద్వారాలు తెరవటం, వారు వెళ్ళగానే మూసివేయటం. మళ్ళీ సాయంత్రం వరకు ఆమెకు మరే పని లేదన్నమాట. రోజంతా పగటిపూట ఆమె ఇష్టం వచ్చిన చోటకి తిరిగి రావచ్చు. సాయంకాలం అయ్యేసరికి సూర్య మహారాజు షికారు పూర్తి చేసుకొని పడమటి దిక్కున ఉంటాడుగా. మరి ఆయన రథం పడమటి దిక్కున ఉండే కోటలోకి పోవటానికి అక్కడి ద్వారాలు తెరవాలి. అందుకోసం సాయంకాలం అయ్యేసరికి దేవకన్య పడమటి దిక్కున సిద్ధంగా కనిపెట్టుకుని ఉండాలి. ఇప్పుడు కోట ద్వారాలు మూసివేస్తే మళ్ళీ మర్నాడు ఉదయం వరకు ఆమెకు పనే లేదు. తీరిక సమయంలో దేవకన్య భూలోకానికి వచ్చి నదీ తీరాల వెంట, అరణ్యముల వెంట తిరిగేది. ప్రకృతిలో అందచందాలు చూసి ఆనందించి వేళ తప్పకుండా తన విధిని నెరవేర్చుకునేందుకు మళ్ళీ కోటకు వెళ్ళిపోతూ ఉండేది. ఒక రోజున ఆమె ఇలాగే భూలోకానికి వచ్చి అడవిలో సంచరిస్తూ ఉండగా వనరాజు ఆమెను చూసి, ఓహో, ఈమె ఎంత చక్కనిది! ఇటువంటి సుందరిని నేను ఎన్నడూ చూడలేదే. ఈమెను పెళ్లాడితే ఎంత బాగుండును అనుకున్నాడు. ఆ ఉద్దేశం ఆమెతో చెప్పేసరికి దేవకన్య కూడా అందుకు ఇష్టపడింది. కానీ ఆమె పెళ్లి చేసుకొని వనరాజుతో భూలోకమందు ఉండిపోయినట్టయితే అక్కడ ఉదయము, సాయంకాలము సూర్య మహారాజు గారి కోట ద్వారాలు ఎవరు తీస్తారు? అందుకని ఆమె వనరాజును పెళ్లాడినప్పటికీ ఆయనతో ఉండిపోవటం మానేసి రోజు తీరిక వేళల్లో వచ్చి భర్త సేవ చేసుకొని వెళ్ళిపోతూ ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు దేవకన్య వచ్చి చూసే సమయానికి వనరాజుకి అకస్మాత్తుగా జబ్బు చేసింది. అతను ఒక చెట్టు కింద కటిక నేలపైన పడుకుని ఉన్నాడు. ఆమెకు భర్తను గురించి బెంగ పట్టుకుంది. నా భర్త భూలోకంలోనూ నేను దేవలోకంలోనూ చెరొక చోట ఉండటం వల్ల ఆయనను నేను సరిగా కనిపెట్టి ఉండటానికి వీలుగా లేదు. పోనీ నేను సూర్య మహారాజు గారి కొలువును వదిలి భూలోకంలో ఉండిపోదామా అంటే అది అసలే వీలు కాదు. కనుక నా భర్తని దేవలోకానికి తీసుకుని పోయి ఏర్పాటు ఆలోచించాలి అనుకుంది. ఈ నిశ్చయంతో ఆమె దేవతల అధిపతి వద్దకు వెళ్ళి, దేవేంద్ర, నా భర్త అయినటువంటి వనరాజు భూలోకమందు ఉండిపోవటం చేత ఇక్కడ నాకేమీ తోచకుండా ఉన్నది. ఆయన్ని కూడా నాతో పాటు ఉన్నట్టయితే నా మనస్సుకి ఉత్సాహంగా ఉంటుంది. అందుచేత నా పైన దయ ఉంచి మేమిద్దరము ఇక్కడనే కలిసి ఉండటానికి అనుమతిప్పించవలసింది అని కోరింది. ఇందుకు దేవేంద్రుడు ఒప్పుకోగానే మర్నాడు ఆమె వనరాజుని దేవలోకంలోకి తెచ్చుకుంది. దేవలోకంలో ఉండే వాళ్లకు ముసలితనం రాదుట, చావు లేదుట. అయితే తన భర్త దేవలోకంలో ఉండటానికి మాత్రమే దేవకన్య అనుమతి కోరింది. కానీ అతనికి తమ వలె ఎప్పటికీ ముసలితనం రాకుండా చేయాలని కోరుకోలేదు. అందుకని దేవకన్య వనరాజు కలిసి దేవలోకంలో చాలా కాలం హాయిగా ఉన్నప్పటికీ భూలోకంలో నివసించే అందరికి లాగానే వనరాజుకు కూడా కొంతకాలానికి ముసలితనం వచ్చేసింది. భర్త ముసలివాడిగా మారిపోయినప్పటికీ దేవకన్య ఎప్పటి మోస్తరుగానే భక్తి శ్రద్ధలతో పతిసేవ చేస్తూ ఉంది. ఎంత చేసినా అతని ముసలితనాన్ని మాత్రం ఆటంకపరచడానికి ఆమె తరం కాలేదు. క్రమంగా వనరాజుకి చేతికి కర్రొచ్చింది, ఒళ్ళంతా ముడతలు పడ్డాయి, పళ్ళు ఊడిపోవటం, కళ్ళు కనపడకపోవటం, కంఠస్వరం హీనమవటం, ఇలాంటి ముసలి లక్షణాలన్నీ కలిగాయి. చివరకు ఒకనాడు అతను భార్యను పిలిచి, నాకు ఆఖరి దశ వచ్చేసింది. నేను పుట్టి పెరిగిన భూలోకానికి పోయి పరుపులాగా ఉండే ఆ పచ్చటి గడ్డిలో పడుకుని విశ్రాంతి తీసుకుందామని కోరికగా ఉంది.
ఇదే నా మనస్సులో మిగిలి ఉన్న ఒకే ఒక్క కోరిక. నన్ను తీసుకుపోయి అక్కడ దిగబెట్టవలసింది అన్నాడు. భర్త ఇష్టం నెరవేర్చటము, అతనికి అనుకూలంగా నడవడము ఆమె ముఖ్యమని తలచింది. మీ సంతోషమే నా సంతోషం. నా పొరపాటు వల్ల మీకు ముసలితనం రాక తప్పింది కాదు. కానైతే భూమిపైన ఉన్నప్పటికీ నాతో పాటు మీరు శాశ్వతంగా జీవించవలసిందే కానీ మరణించకూడదు. మీకు పచ్చగడ్డిలో ఉండటం హాయిగా ఉంటుందన్నారు గనక అక్కడనే మీకు సౌఖ్యంగా ఉండేటట్టుగా చేస్తాను అని చెప్పి ఆమె తన భర్తను తూరీగగా మార్చివేసింది. ఈనాడు కూడా దేవకన్య తూరీగ రూపంలో ఉండే భర్తను చూడటానికి రోజు భూలోకానికి వస్తూనే ఉంటుందట. అందుకనే పతిభక్తి గల దేవకన్య కంటికి కనపడేటప్పుడల్లా తూరీగా ఉత్సాహంతో ఎగిరి ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది. కథ సమాప్తం. అయితే ఈ కథలో చెప్పిన ఒక మాట చాలా బాగుంది. మీ సంతోషమే నా సంతోషం అని దేవకన్య అనింది. అలాగే వనరాజు కూడా భూలోకాన్ని వదిలి భార్య కోసం దేవలోకంలో ఉండటానికి వెళ్ళాడు. ఇద్దరూ కూడా తమ వల్ల అయినంత వరకు ప్రయత్నించారు కలిసే ఉండటానికి. దాంపత్యంలో పాటించవలసిన ముఖ్యమైన నియమం, భర్త సంతోషం భార్యకి ముఖ్యంగా ఉండాలి, భార్య సంతోషం భర్తకి ముఖ్యంగా ఉండాలి. అప్పుడే దంపతులు ఇద్దరూ సంతోషంగా ఉండగలుగుతారు. కథ బాగుంది కదా, తూరీగ పుట్టుక. ఇక ఈ కథ 1949 ఏప్రిల్ చందమామలోనిది. రచన పి. విశ్వనాథ శాస్త్రి గారు, బరంపురం నుంచి. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు చందమామ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎంతగానో సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ.